ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్మమ్మీ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గుడి అయితే ఓపెనింగ్ చేస్తున్నారండి. అమ్మవారిని అయితే కూర్చోబెడుతున్నారు. సో పూజలు అయితే చేస్తున్నారు. 3 days పూజలు. నేనైతే 3 days పూజలు అయితే తీసుకున్నాను. మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. పోచమ్మ టెంపుల్ అయితే గుడి ఓపెనింగ్ అండి. ఫస్ట్ అయితే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 3 days పూజలో ఏమేమి చేశామో మీరు వీడియోలో చూసేసేయండి. నార్మల్గా టెంపుల్స్కి అయితే వెళ్తాను, కానీ గుడి ఓపెనింగ్ మాత్రం అమ్మవారిని కూర్చోబెట్టడం ఫస్ట్ టైం నేను పూజలు కూడా చూడడం. కానీ నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. పూజలు మాత్రం డైలీ చేస్తున్నారు. సో ఇంకా నాకు మాత్రం అసలు పూజలు మాత్రం అమ్మవారిని కూర్చోబెట్టడానికి విగ్రహాలు కూడా తెచ్చిపెట్టారు. ఇంకా నేను ఫస్ట్ డే రోజు నుంచి నేను ఏం చేశాను మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ డే రోజైతే నేనైతే గణపతి పూజ అయితే చేశారండి. హోమం గణపతి పూజ అయితే చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే తర్వాత మళ్ళీ అమ్మవారిని అయితే మళ్ళీ పూజ చేశారు. చూశారు కదా అమ్మవారిని ఎంత మంచిగా కూర్చోబెట్టి అవి కలర్స్తో అమ్మవారితో ముగ్గు వేశారు కదా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. హోమాలు పూజలు మాత్రం ఇది సెకండ్ డే రోజు చేశారు. ఫస్ట్ డే రోజు మాత్రం నాకు వీడియో తీయడానికి చాయిస్ లేకుండా నేను ఫస్ట్ డే రోజు అయితే తీయలేదు, పూజకైతే వెళ్ళాను. ఇది సెకండ్ డే రోజు. గుడి ఓపెనింగ్ మాత్రం నల్ల పోచమ్మ టెంపుల్ అండి. నల్ల పోచమ్మ దేవత ఎలా ఉంటుందో సేమ్ అలానే డిజైన్ చేశారు. నాకు బియ్యంతో మంచిగా డిజైన్ చేశారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ సైడ్ అయితే అమ్మవార్లను అయితే పెట్టారండి. రేపు కూర్చోబెడతారంట. సో కూర్చోబెట్టిన రోజే మేమైతే బోనాలు చేసుకురామని మాకైతే డప్పుతో సాటించి చెప్పారు. బోనాలు చేసుకురామని. ఇది థర్డ్ డే అండి. సెకండ్ డే రోజు పూజలు చేసేసి అన్నదానం అయితే చేసేసారు. థర్డ్ డే వచ్చేసి అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు మాకైతే బోనాలు చేసుకురామని చెప్పారు. సో మేమైతే ఇంట్లో బోనాలు చేసుకొని వెళ్ళడానికైతే నేనైతే బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్గా అయితే మనం బోనం చేసుకోవడానికి సపరేట్గా అయితే పెడతాం కదా అండి, అదైతే తీసేసుకొని బోనం సర్వా తీసేసుకొని ఫస్ట్గా ఆయిల్ అయితే మంచిగా అప్లై చేసేసాలి. అప్లై చేసేసిన తర్వాత మనం ఇంకా లైన్గా మన డిజైన్గా వేసుకోవచ్చు. కుంకుమ బొట్లు పెట్టంటే పెట్టుకోవచ్చు. పసుపు కుంకుమ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా బోనాలు ఫెస్టివల్ రోజే బోనాలు చేస్తాం కదండి. ఎప్పుడైతే అమ్మవారిని అయితే కూర్చోబెట్టి మళ్ళీ మనమైతే బోనం తీస్తాం కదా, మళ్ళీ బోనాలు ఫెస్టివల్ వచ్చిందని నాకైతే చాలా హ్యాపీనెస్గా ఉండే. కానీ చాలా హ్యాపీగా మేమైతే బోనాల పండుగ ఎలా ఎంజాయ్ చేస్తామో దానికైనా డబల్ ఫుల్ ఎంజాయ్ చేస్తాము. చాలా మంచిగా అనిపించింది. సో నేనైతే బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు డిజైన్ చేద్దామంటే టైం లేకుండే, నేను బయటికి వెళ్ళొచ్చేసరికి టైం అయిపోయింది. ఇంకా సో నేనైతే ఆయిల్ అంతా పెట్టేసి ఇంకా బొట్లు అయితే పెట్టేస్తున్నాను. అంతా బొట్లని పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ చిన్న సర్వ ఉంటుంది కదండి, సర్వ కూడా సేమ్ ఆయిల్ అంతా అప్లై చేసేసి సేమ్ బొట్లు అయితే పెట్టేశాను. ఎందుకంటే గుడిలో వాళ్ళు టైం చెప్పారు. ఆ టైం వరకే బోనం తీసుకురామని చెప్పారు. మళ్ళీ ఆ టైం క్రాస్ అయితే మళ్ళీ బోనం తీసుకురావద్దేమని అదొక టెన్షన్ ఎక్కువైపోయింది. సో నేనైతే ఇంకా డిజైన్ వేయకుండా బొట్లు అయితే పెట్టి తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా సర్వకైతే ఫస్ట్గా బొట్లు అయితే చిన్న సర్వగూడంగా పెట్టేశాను. లైన్గా ఇలా పెట్టేసిన తర్వాత దీపంతల కూడా అండి, దీపంతల కూడా మంచిగా నీట్గా వాష్ చేసి ఫ్యాన్ గాలికి అయితే పెట్టేసుకోవాలి. ఫ్యాన్ గాలికి కాసేపు మంచిగా ఆరబెట్టిన తర్వాత దీపంతల గుడంగా మంచిగా ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసేసి పసుపు కుంకుమ అయితే పెట్టేసుకోవాలి. మనకి దీపంతాలు మంచిగా కూర్చున్నాయా లేదా అని ముందుగానే చూసేసుకోండి. ఎందుకంటే బొట్టు పెట్టిన తర్వాతే మళ్ళీ మనకి మిస్ అవుతుంది. అందుకోసం ఫస్ట్ కూర్చున్న తర్వాతనే ఆయిల్ అంతా అప్లై చేసి పసుపు కుంకుమ అయితే పెట్టేసుకోవాలి. ఇదంతా బోనం అంతా మంచిగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మంచిగా మళ్ళీ నీట్గా న్యూ పేపర్ అయితే వేసేసుకోవాలి. న్యూ పేపర్ వేసుకున్న తర్వాత బోనంలోకి గురువులోకి మనమైతే చింతపండు రసం అయితే మంచిగా
ముందుగానే చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. మనం బోనం ప్రిపేర్ అయితే ఎప్పుడైతే చేస్తామో ముందుగానే నానబెట్టుకొని చింతపండు ఎంత మంచిగా నానితే అంత మనకి రసం అయితే వస్తుంది. ఎందుకంటే అమ్మవారికి ఎక్కుతుంది కానీ చింతపండు పులుసు. సో మనమైతే చింతపండు మంచిగా పీసుకేసి రసం అయితే అందులో వేసేస్తున్నాము. రసం వేసిన తర్వాత మనం ముందుగానే ఆనియన్స్ చూడగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో నేను ఇప్పుడైతే ఆనియన్స్ చూడంగా వేస్తున్నాను. నాకైతే మమ్మీ అయితే ఆనియన్స్ అయితే ఇస్తుంది. ఆనియన్స్ ఇంకా కొంచెం బెల్లం కూడా వేసాను. సో మీరు కూడా చూసారు కదా నేను ఎలా ప్రిపేర్ చేశాను. చింతపండు రసం గురిలోకి వేసిన తర్వాత మళ్ళీగా న్యూస్ పేపర్ తీసుకొని కొత్త న్యూస్ పేపర్ వేసుకోవాలి. ఎందుకంటే బోనం కిందకి మనమైతే బియ్యం వేస్తాం కదా, అది మీ ఇష్టం. ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు, సన్న బియ్యం అయినా కొప్పిన బియ్యం అయితే ఏదైనా వేసుకోవచ్చు. వేసుకుని బోనాన్ని అయితే కూర్చోబెట్టేసేయాలి. బోనం అయితే కూర్చోబెట్టిన తర్వాత మమ్మీ అయితే ఇంకా బోనంలో బెల్లం అన్నం అయితే పెట్టడానికి వచ్చేసింది. ఫస్ట్గానే మేము బెల్లం అన్నం వండేస్తాము. ఎందుకంటే మళ్ళీ బోనం ఎత్తుకునేటప్పుడు మనకి హీట్ ఉంటుంది కదా, కొంచెం బెల్లం అన్నం అయితే చల్లగా అయినాక మనం బోనంలో వేసేసుకోవాలి. బెల్లం అన్నం బోనంలో వేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనం యాపాకు అయితే తెచ్చేసుకున్నాం కదండి. యాపాకు తెచ్చుకున్నాక మంచిగా 1 by 1గా పెట్టేసుకోవాలి. మనకి మంచిగా కూర్చుందా లేదా అని మళ్ళీ చిన్న గురుగు అయితే పెట్టి చూడాలి. అలా ఎందుకంటే మనం ఎత్తుకున్నాక బ్యాలెన్స్ అవుట్ అవుతే బాగుండదు కదా, ముందుగానే మనం చెక్ చేసుకోవాలి. మమ్మీ అయితే ఇట్లా ప్రెస్ చేస్తుంది కదా, మీరు ఎప్పుడైనా బోనం చేసేటప్పుడు ప్రెస్ చేసి చూడండి. మంచిగా కూర్చుంది అనుకోండి, ఏం తీయకండి. మంచిగా కూర్చోకపోతే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టండి. యాపాకు అయితే మాకు మంచిగా అయితే కూర్చుంది. సో అయితే చిన్న గురుగు అయితే పెట్టేసిన తర్వాత దీపంతం పెట్టేస్తాము. దీపంతాలు పెట్టిన తర్వాత దీపంతం మొత్తం ఉంటుంది కదండి, మనకు షాప్లలో బోనం దీపంతం అంటే ఇస్తారు, 20 రూపీస్. అది మనం ముందుగానే దీపంతం ముందే నానబెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ ముందు ఆయిల్లో నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అక్కడ దీపంతం అనేది ఎక్కడ జరగకుండా కొంచెం మనం లైట్గా బియ్యం అయితే వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత మనము గుడికి వెళ్తున్నాం అనే టైంలోనే మనమైతే దీపం అయితే ముట్టించేసుకోవాలి. దీపం ముట్టించుకునేసుకున్న తర్వాత మనము ఇంట్లో ఇంకా బోనానికి అయితే పూజ చేసేసుకోవాలి. మేమైతే ఊదేసేస్తాము, ఎందుకంటే బోనం అయితే మమ్మీ ప్రిపేర్ చేసేస్తుంది కదా. ఊదేసిన తర్వాత మమ్మీ అయితే అగరబత్తులు అయితే ముట్టించి బోనానికి అయితే పూజ చేసేస్తుంది. బోనానికి మాత్రం పక్కాగా కళ్ళు శాఖ పెడతారు, ఇంకా నీళ్ళ శాఖ కూడా పెడతారు. ఇట్లా బోనానికి ఊరు వచ్చేటప్పుడు మాత్రం అమ్మవారి మన ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు ఉంది కదండి. నాకైతే బోనం చేసేటప్పుడు అదే ఫీలింగ్లో ఉన్నా, నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో మమ్మీ అయితే అగరబత్తులు అయితే ముట్టించేసింది, బోనానికి అయితే పెట్టింది. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే బోనం చుట్టూ 5 times తిప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తుంది. కొబ్బరికాయ అయితే కొట్టేసి మమ్మీ పసుపు కుంకుమ అయితే కొబ్బరికాయకి పెట్టేసి మొక్కేస్తున్నాము. ఇంకా 1 by 1గా అందరూ. ఇంకా మళ్ళీ నీళ్ళ శాఖ అందరం అయితే 1 by 1గా పెట్టేసాము. నీళ్ళ శాఖ, కళ్ళు శాఖ పెట్టాలనుకున్నాం, కళ్ళు శాఖ పెడతారు, నీళ్ళ శాఖ. కానీ కన్ఫామ్గా మాత్రం అమ్మవారు కాబట్టి కళ్ళు శాఖ మాత్రం పెట్టాలి. సో మాకైతే గుడి ఓపెనింగ్ చేస్తున్నారని మాకు ఆ రోజు కళ్ళు అయితే తీసుకొని ఇవ్వలేదు. సో మేమైతే నీళ్ళ శాఖ అయితే పెట్టేస్తాము. నేనైతే రెడీ అయితే అయిపోయాను బోనం తీసుకొని వెళ్దామని. ఇంకా మమ్మీ అయితే మొక్కేసింది. మమ్మీ మొక్కేసి ఇంకా బోనం అయితే తీసుకోవడానికి రెడీ అయిపోయింది. నేను కూడా రెడీ అయితే అయిపోయాను. నేను ఎందుకు చూడలేదంటే నేనే కాబట్టి వీడియో తీస్తుంది, నేను వీడియోలు ఎక్కువగా లేను. మమ్మీ పూజ బాగా చేస్తుంది కదా బోనాల ఫెస్టివల్. సో ఇంకా మళ్ళీ వీడియో తీయడానికి ఎవరు లేరని నేనే వీడియో తీసాను. నేను అందుకే ఇక్కడ ఎక్కువ కనిపించలేదు, జస్ట్ నేను రెడీ అయినా మాత్రమే కనిపించాను. సో నేనైతే బోనం అయితే ఎత్తుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాను. ఎత్తుకొని వెళ్ళిన తర్వాత అక్కడైతే బోనం అయితే ఇచ్చేసి దేవుడి దగ్గర అయితే ఇచ్చేసాము. దేవుడి దగ్గర కూడా మళ్ళీ మమ్మీ కొబ్బరికాయ అయితే కొట్టేసింది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుడి దగ్గర బోనం ఎత్తుకొని ఒక 5 rounds తిరిగి అమ్మవారి దగ్గర బోనం అయితే వాళ్ళకి ఇచ్చేసాము. వాళ్ళు బెల్లం అన్నము, చింతపండు పులుసు అన్నీ వాళ్ళు తీసేసుకొని మన బోనం అయితే మళ్ళీ మనకైతే ఇచ్చేస్తారు.
అమ్మవారి దర్శనం అయితే మనం చేసేసుకున్నాము. చేసేసుకున్న తర్వాత మమ్మీ అయితే మళ్ళీ పూజ చేస్తుంది గుడి దగ్గర. అగరబత్తి ఇవన్నీ అగరబత్తి, పసుపు, కుంకుమ అన్నీ ముట్టించేసి దేవుడికైతే మొక్కేస్తుంది. ఆ రోజైతే చాలా రష్ ఉన్నారండి, గుడి ఓపెనింగ్ కదా. అసలు నేను వీడియో తీస్తానో లేదా అని అనుకున్నాను గుళ్ళో, కానీ పర్మిషన్ ఉంది ఆ రోజు కూడా. సో నేనైతే బోనం ఎత్తుకొచ్చేటప్పుడు మాత్రమే నేను వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే నేను మమ్మీ వెళ్ళడంతో ఇంకా నన్ను వీడియో ఎవరు తీయలేకపోయారు. సో నేనైతే బోనం ఎత్తుకున్న వీడియో మాత్రం నాతో లేదు. సో నేనైతే మళ్ళీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మమ్మీ పూజ చేసేటప్పుడు మాత్రమే నేను తీసాను. వీడియో అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే పక్కాగా ఏం చేయాలో తెలుసు కదండి. వీడియో నచ్చితే పక్కాగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం.